పోలీస్ అధికారుల్ని, ఈ రిపోర్టర్లు ఉన్నారు చూడండి, జర్నలిజం నిజాన్ని బయటకు పెట్టగలిగితేనే దయచేసి ఆ చదువుని చదవండి. లేకపోతే చదువు అది మీ చదువుకి నిజంగా మీ విజ్ఞతకే దారుణం. పొలిటికల్ లీడర్ తప్పు చేయొచ్చు, అధికారి తప్పు చేయొచ్చు, జర్నలిజం నిజాన్ని బయట పెట్టే రిపోర్టర్లకు తెలీదా ఎవరు ఎంటర్ అయ్యారో ఎవరు బయటకు వచ్చారో? ఒక్క పేపర్ లో రాసింది లేదు పిన్నెల్లి గారు స్వయంగా అబద్ధాలు కొట్టారు అని. తర్వాత సీసీ కెమెరాలో ఫుటేజ్ బయటకు వచ్చాక అప్పుడు మాట్లాడుతున్నారా? ఆ ఏరియా రిపోర్టర్లు చెప్పండి, నిజంగా మీవి ప్రాణాలే కాదనట్లేదు, కానీ మన వృత్తి ఏంటి? బోర్డర్ లో సైనికుల్లాగా పనిచేయాలనుకుని ఆ ప్రొఫెషన్ కి వచ్చారు. మీ ప్రొఫెషన్ కి మీరు న్యాయం చేయండి సార్. రాష్ట్ర ప్రజలు కొన ప్రాణంతో నమ్ముతుంది న్యాయవాదులని, రిపోర్టర్ని. వీళ్ళ ద్వారానే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. న్యూస్ పేపర్ ఎడిటర్ ద్వారానే నిజాలు బయటకు వెళ్ళినాయి, న్యాయవాదుల ద్వారానే పోరాటం సాధ్యమైంది అనే విషయాన్ని ఈ ఎలక్షన్స్ లో మరొక్కసారి దయచేసి రిపోర్టర్లు నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. ఇది నా వినతి పూర్వకం, మీరు బాధపడకూడదు. నేను బాధపడట్లా. కారణం ఏంటంటే ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. 100% 1 or 2 ఛానల్స్ తప్ప మిగతా యాజమాన్యాలన్నీ పాలక పక్షంతో చాలా దగ్గరగా ఉంటాయి. దేనికోసం? ఆర్థికమైనటువంటి ప్రయోజనాల కోసం. రిపోర్టర్ నిజంగా ఒక నిజాన్ని నిర్భయంగా పంపిస్తే ప్రసారం చేయటమో రాయటమో చేసేటటువంటి వ్యవస్థలో మనం లేము. రజనీ గారు, సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా, కానీ అంతటితో వదిలేటల్లా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఒక్క విషయం, సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన మానవ హక్కుల సంఘానికి సంబంధించిన అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అలాగే న్యాయవాదిగా కూడా ఆయన వృత్తిని కొనసాగిస్తూ, ఇక మీరున్నారు. మీ భవిష్యత్తుకు మేము కన్సర్న్డ్, బికాజ్ మా తర్వాత తరానికి మేము ఏమి ఇచ్చాము అని నేను సుబ్బారావు గారు ఆలోచించినప్పుడు మీకు నిజం చెబితే చంపేసే వాళ్ళని ఇచ్చాము అని అంటే మేము సిగ్గుతో చచ్చిపోతాం. అలాగే ఒక న్యాయబద్ధమైనటువంటి రీజనింగ్ను మాట్లాడడానికి ఒక మహిళగా అనేకమైనటువంటి గృహ బాధ్యతలతో పాటు అదనంగా బాధ్యతలు తీసుకొని వచ్చి ఇవాళ పౌర సమాజం పట్ల బాధ్యత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోలేకపోతే మేము సిగ్గుపడతాం, చచ్చిపోతాం. అందుకే అంటున్నా, ఇవాళ స్వార్థంతో కనీసం లేదా మీరు నాకెందుకులే అనుకుంటే మీరు ఏ హైకోర్టు జడ్జి దాకానో ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కోసం మీరు చూడట్లా. అందుకే మీ పట్ల మేము కన్సర్న్డ్గా ఉండాలంటున్నా. ముఖ్యంగా సామాన్యుల గురించి ఆలోచించినప్పుడు నిన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ మీద వెదర్ నేను కామెంట్ చేయొచ్చా లేదా అన్నటువంటి రిజర్వేషన్ నాకు లేదు. నీ కళ్ళ ముందు బద్దలు కొట్టి ఈవీఎంను బద్దలు కొట్టిన వాడికి 6వ తారీఖు దాకా ముట్టుకోవద్దు అన్నటువంటి వెరిడిక్ట్ వస్తే ఈ వ్యవస్థలో సామాన్యుడిని ఎవరు నమ్ముకోవాలి? మీరు అన్నట్టుగా, మీరు గుర్తు చేసినట్టుగా అమరావతి అమ్మల రొమ్ముల మీద కొట్టినటువంటి దుర్మార్గుల మీద ఆఖరికి కేంద్రం నుంచి మహిళా కమిషన్ కూడా వచ్చింది, నివేదిక ఇంతవరకు ఇవ్వలేదు. ఆ వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అది కదా బాధ. వీటిలన్నిటినీ ఎలా మార్చాలి అని అంటే ఎవరిని ఎన్నుకోవాలి అన్నటువంటి విచక్షణ మనకు ఉన్నా కూడా మీరు గమనించారు కదా, కొంత ఆధిపత్యం, లోకల్గా ఉన్నటువంటి కొంత సెంటిమెంట్, అలాగే నాయకులు చెబుతున్నటువంటి మోసాలు, వీటన్నిటికీ లొంగిపోయో మరి నేను కర్మకాలు అన్న పదాన్ని ఉపయోగించలేను. బట్ అది నిజం కాదు కాబట్టి మనం మన భవిష్యత్తును రాసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తూ అనేక సమస్యల్ని భుజాన వేసుకొని మీ ప్రశాంతతను పోగొట్టుకొని కూడా మీరు అశాంతిని పెంచుకున్నా సరే బాధ్యతగా నిలబడుతున్నారు కాబట్టి వీటి మీద మనం చర్చించాలంటున్నా. ప్రధానమైనటువంటి మూల సూత్రాల మీద దెబ్బ కొడుతున్న వ్యవస్థను మాత్రం అడ్డంగా నరకాలంటున్నా. చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలను